వెల్కమ్ టు బ్లాగర్స్ పేజ్. చలికాలంలో వెచ్చటి కాఫీని, వర్షాకాలంలో వేడి వేడి మిర్చి బజ్జీని, ఎండాకాలంలో కూల్ డ్రింక్స్, టేస్టీ ఐస్ క్రీమ్స్ని ఇలా ఒక్కో సీజన్లో ఒక్కో రకమైన టేస్ట్లతో ఎంజాయ్ చేస్తాం. మరి ఈ 3 కాలాలను కలిపి ఎంజాయ్ చేయడానికి బ్లాగర్స్ బేస్ సిద్ధంగా ఉంది. పదండి. మెగాస్టార్ నట వారసునిగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే చిరుతగా తన సత్తా చాటి మగధీరగా చలనచిత్ర రికార్డులను తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. చలనచిత్ర రికార్డులను చెరిపేసి ఇప్పుడు హాసినితో ఆరెంజ్ అంటూ వచ్చిన రామ్ చరణ్ తేజ బ్లాగ్ విశేషాలు మీకోసం. తన ఆరెంజ్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఈ ట్విట్టర్ ప్రపంచంలోకి తనని తీసుకొచ్చినందుకు ముందుగా జెనీలియాకు థ్యాంక్స్ చెప్తూ అలాగే తన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ అన్నాడు చరణ్. తనకి విషెస్ చెప్పినందుకు హీరో రామ్కి థ్యాంక్స్ అన్నాడు. కానీ ట్విట్టర్ ద్వారా మనం టచ్లో ఉండొచ్చు అన్నాడు. వితిన్ 24 అవర్స్లో 4000 మెంబర్స్ ఫాలో అయినందుకు థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆరెంజ్ అని గుడ్ మార్నింగ్ రానా ఇంకా దయ్యం జెనీలియా వారిద్దరూ ట్విట్టర్కి బాగా అడిక్ట్ అయినందుకు చాలా హ్యాపీ అన్నారు. ఆరెంజ్ ప్రీమియర్ షో కూడా ఏమీ లేదన్నారు. ఎన్డీటీవీ బ్యూరో చీఫ్తో ఇంటర్వ్యూ అయిందని చాలా బాగా జరిగిందన్నాడు. కేరళ, కర్ణాటకల్లో కూడా త్వరలోనే ఆరెంజ్ రిలీజ్ అవుతుందన్నారు. తన సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ వచ్చినందుకు చాలా హ్యాపీ అని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు రామ్ చరణ్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ పుట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చంటకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వారసునిగా ఫుల్ జోష్తో తెలుగు తెరకు పరిచయమై ఏం మాయ చేసావే అంటూ అందాల భామల కలల రాకుమారుడిగా మారిపోయాడు నాగ చైతన్య. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా, హొస్సానా గాలుల్లో నీ వాసన, హొస్సానా పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా, ఊపిరినే వదిలేస్తున్నా, మోహంలో జీవిస్తున్నా, ఊపిరినే వదిలేస్తున్నా. Everybody wanna know I feel like I really wanna be here with you.
It's not enough to say that we are made for each other. It's love that is wholesome, not true. Wholesome, I'll be there when you're calling out my name. Wholesome, I'm feeling like my whole life has changed. I never wanna be the same. It's time we rearrange. I take a step, you take a step, and me, I'm calling out to you. తాతకు తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ తనయుడిగా టాలీవుడ్ సినీ అభిమానులకు నవ మన్మధుడిగా దూసుకుపోతున్న నాగ చైతన్య బ్లాగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా అయినా ఏవో కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిసా నీలో వెచ్చనైంది మొదలైందం ఓ కుందల బొమ్మ 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 నువ్వే మనసుకి వెలుగమ్మా కుందల బొమ్మ నేనే మరువదు ఈ జన్మ. అందరికీ హాయ్ అంటూ బుధవారం నాడు రోజంతా పెళ్లిళ్లకు అటెండ్ అవుతూ చాలా ఎంజాయ్ చేశాడని అన్నాడు నాగ్. అందరికీ తెలియని విషయం ఒకటి చెబుతానని, హోల్ హైదరాబాద్లో కేవలం ఇద్దరి దగ్గర మాత్రమే ఫెరారీ కార్స్ ఉన్నాయని, అందులో ఒకటి నా దగ్గర, ఇంకోటి తన బడ్డీ దగ్గర ఉందన్నాడు. అర్ధరాత్రి ఫైట్ షాట్ షూటింగ్ ఉందని, అది ధూల్పేటలో అని, కానీ బాగా నిద్రొస్తుందని, షూటింగ్ స్టార్ట్ అవ్వగానే ఫైట్ మాస్టర్ పంచ్తో నిద్ర మొత్తం పోయిందన్నాడు. ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ అయిపోయిందని, సెకండ్ ఫైట్ షూట్ చేయవలసి వచ్చి మొత్తం బ్లడ్తో మేకప్ అయిందన్నాడు చైతన్య. తన బర్త్డేకి విష్ చేసిన వారందరికీ థ్యాంక్స్ అన్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్లోకి వచ్చాడని, సో అందరూ విష్ హిమ్ అని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు నాగ్ చైతన్య. తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల భామ కత్రినా. మొదటి సినిమాతోనే రాకుమారి మల్లీశ్వరిగా అందరినీ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది. తెలుగులో హీరోయిన్ గా పరిచయమైనా కూడా బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగి అందరితో వావ్ అనిపించుకుంటున్న అందాల భామ కత్రినా కైఫ్ బ్లాగ్ విశేషాలు మీకోసం. గుజారిష్ సినిమా లాంటి ఛాన్స్ తనకు వస్తుందా అని ఆశ్చర్యంగా ఉందంటోంది. ఒకవేళ వస్తే కనుక రెండో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటానని చెప్తోంది. గుజారిష్ ఖచ్చితంగా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ స్టోరీ ఇంకా ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంటుందని అంటోంది కత్రినా. గుజారిష్ చూసి బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ అని మూవీ అయిపోయాక చప్పట్లు కొట్టిందట. హృతిక్ రోషన్ అండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ని ఎవరూ బీట్ చేయలేరని అంటూ తన ట్విట్టర్లో పేర్కొంది కత్రినా కైఫ్.
सफर हो तेरी हर अदा ने मुझ पे ये कैसा जादू किया रे Love's the game I wanna play I am craving for your body now Sexy lady gets me crazy Be my baby give me all your loving now మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్ విశేషాలు తెలుసుకోబోయే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.